బిరబిరా కృష్ణమ్మ పరుగులేడుతుంటేను బంగారు పంటలే పండుతాయి అని శంకరంబారి సుందరాచారి గారు అన్నట్లుగా 750 కిలోమీటర్లు ప్రయాణం చేసి కృష్ణా జలాలు ఈరోజు కుప్పానికి అందించిన మన ప్రియతమ నేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వర్యులు కుప్పం ప్రజల తరపున నేను స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాను. అలాగే వేదిక మీద ఆసీనులైనటువంటి పెద్దలు పూజ్యులు తండ్రి సమానులు మంత్రివర్యులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, సహచర మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎంపీపీలకు, ఎమ్మెల్సీలకు, చైర్మన్లకు, మరి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, నేడు కుప్పం చరిత్రనే సువర్ణ అక్షరాలతో ఎందుకంటే దశాబ్దాలుగా కుప్పం కళ నెరవైన రోజు. కృష్ణా జలాలు కుప్పానికి రావడానికి నాంది పలికిన మన ప్రియతమ నేత స్వర్గీయ శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి, దానిని నేడు నెరవేర్చడానికి విచ్చేసిన మన నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కుప్పం ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. 23/9/2022 కుప్పం బహిరంగ సభలో కృష్ణా జలాలను కుప్పానికి ఇస్తే కానీ నేను ఓటు అడగను అని చెప్పినటువంటి గుండె జగన్మోహన్ రెడ్డి మాట తప్పకుండా మడమ తిప్పకుండా ఈ రోజు మరొక్క మారు మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రూవ్ చేసుకున్నారు. మనందరికీ తెలిసినటువంటి ఒక పాట ఉంది, ఇచ్చిన మాట తప్పితే ఓటు వెయ్యొద్దని చెప్పిన దమ్మున్నోడే జగను.